వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో తెలంగాణ ఎకానమీ పల్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అది పార్ట్ 1 ఆల్రెడీ మీకు అమిగోస్ ఐఏఎస్ అందించింది. సో ఈ సెషన్లో పార్ట్ 2 ఫిజికల్ ట్రెండ్స్ అంటే విత్త ధోరణులు, దీనితో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. సో దాన్ని కూడా మనం ఈ సెషన్లో చూద్దాం. సో మరి ఫిజికల్ ట్రెండ్స్ అనంటే విత్త ధోరణులు రైట్. సో ఇక్కడ కొంతమంది ఆస్పిరెంట్స్ మెసేజ్ చేశారు, ఫోన్ కూడా కొంతమంది చేశారు రైట్. సో తెలుగు మీడియంలో కావాలి అని చెప్పి, సో ఇది గవర్నమెంట్ బుక్ రిలీజ్ చేస్తుంది తెలుగు మీడియంలో. సో అంతవరకు సో మనం టైం కన్స్టెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది తెలుగులోకి మార్చాలి అని అంటే, సో అందుకని అర్థం చేసుకోండి. ప్రతి పదం తెలుగులో చెప్తున్నాను కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి, ప్రభుత్వానికి ఆదాయం అన్నది పన్నుల రూపంలో పన్నేతరగా వస్తుంది. సో అంటే ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పన్నుల రూపంలో పన్నేతర మార్గాల్లో రైట్. సో పన్నులు కూడా మనకు మళ్ళీ ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో అవన్నీ ఎకానమీ ఇష్యూస్ జోలికి పోవట్లేదు. సో ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది అని చెప్తున్నాడు. ఆర్థిక సంవత్సరం 2025 స్టార్టింగ్ అంటే 2024 ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 2025 మార్చిలో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో సో మనకు తొలి త్రైమాసికంలో 34,609.5 crore. సో మనం ఆల్రెడీ నేను చేసిన సెషన్లో ఏం చెప్పినాం, వస్తు సేవల కొనుగోళ్లు పెరిగినాయి, జిఎస్టీ వసూళ్లు పెరిగినాయి. సో ఇది ఓకే ఎకానమీ పురోగతి దిశగా వెళ్తుంది అనడానికి అదొక ఉదాహరణగా ప్రభుత్వమే స్పష్టంగా పేర్కొన్నది. సో అదే మనకి ఇక్కడ ట్రెండ్ కనపడతా ఉంది. సో గత ఏడాది ఇదే త్రైమాసికంలో 31,725.1 crore, అంతకుముందు 29. సో క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇది పన్నుల వ్యయం సంబంధించి. సో క్వశ్చన్ ఎట్లా రావచ్చు, ప్రభుత్వం విడుదల చేసిన ఎకానమీ ట్రెండ్స్కి సంబంధించిన పుస్తకం ప్రకారము ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పన్ను ఆదాయం ఎంత రైట్, పన్నేతర ఆదాయం ఎంత అని చెప్పి. సో ఓకే నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనకు ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది, తగ్గిందనమాట. సో కాగ్ కూడా అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఈ విషయాన్ని చెప్పినారు మనకు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సో ఇది తగ్గింది. సో ఈ విధంగా మనకు ఫిజికల్ ట్రెండ్స్ అనేవి ఉన్నాయి ఈ బుక్ ఇచ్చిన సమాచారం ప్రకారం. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎగుమతులు అనుకోండి. మరి తెలంగాణలో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి ఏప్రిల్ జూన్ ఫైనాన్షియల్ 2025లో ఆశించిన స్థాయిలో వృద్ధి అనేది కనపడింది, రిమార్కబుల్ గ్రోత్ అనేది ఉంది రైట్. సో ఎంత ఉన్నదంటే 34.3% పెరిగింది. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల్లో తొలి త్రైమాసికంలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 134.3 రూపాయలండి. సో 134 రూపీస్ అనుకోండి, 34% పెరిగింది మనకు. సో మనం ఏ రాష్ట్రము కూడా పెరిగినంత స్థాయిలో పెరిగింది. సో కింది వాన్లో సరైనది ఏది అని ట్రెండ్స్ని రిఫ్లెక్ట్ చేసేలా క్వశ్చన్స్ అనేవి ఇస్తారు మనకు. ఏ విధంగా, సో ఎగుమతులు తొలి త్రైమాసికంలో 34.3% గత ఏడాదితో పోలిస్తే ఉన్నది, అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నది, అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నది, ఇట్లా చెప్తాడు. సో 34.3% ఉన్నది. సో అదేవిధంగా మనకు రైట్ గుజరాత్ రాష్ట్రము 10, ఏ రాష్ట్రం కూడా తెలంగాణ స్థాయిలో మనకు వృద్ధి అనేది చూపలేదు రైట్. సో ఈ విధంగా మనకు ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది ఉన్నది. ఓకే ఎక్స్టర్నల్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉన్నది, గ్రూప్ 2 గ్రూప్ 3లో అడగదగ్గది. తెలంగాణలో అతి ఎక్కువగా ఎగుమతి అవుతున్నవి ఏంటి, ఇంజనీరింగ్ గూడ్స్, ఇంజనీరింగ్కి సంబంధించిన వస్తువులు, ఆ తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఆ తర్వాత మనకు మీట్, డైరీ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అంటే మాంసము, పాలు, కోళ్లకు సంబంధించిన ఉత్పత్తులు. సో ఇవి మరి ఇంజనీరింగ్ గ్రోత్ మనకు ఇంజనీరింగ్ గూడ్స్ వచ్చేసి గ్రోత్ రేట్ 242.5% ఉన్నది. సో బాగా పెరిగింది. బట్ ఇక్కడ చూడండి
మళ్ళీ మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో అడగదగ్గ పాయింట్ ఒకటి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనం వినియోగించుకోదగ్గ పాయింట్ ఒకటి ఉంది. సో అదేంటంటే మొత్తం భారతదేశపు ఎగుమతుల్లో తెలంగాణ వాటా 4% మాత్రమే ఉన్నది ఏప్రిల్ మే జూన్ నెలల్లో. వృద్ధి రేటులో 34.3% ఉంటే, అంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి 100 రూపాయలు పెరిగితే తెలంగాణ మాత్రమే 34, అంటే తెలంగాణలో పెరుగుదల 34 ఉన్నది. కానీ అసలు మొత్తం ఎక్స్పోర్ట్సే 100 రూపాయలు అనుకుంటే తెలంగాణ వాటా కేవలం 4 రూపాయలే. సో ఇక్కడ 33.1% మాత్రమే ఉన్నది. సో ఈ స్టేట్మెంట్స్ని మనకు క్వశ్చన్కి అనుగుణంగా గ్రూప్ 1 మెయిన్స్లో వినియోగించుకోవచ్చు. ఏ విధంగా? సో తెలంగాణలో ఎగుమతులకు సంబంధించిన ధోరణులను వివరించండి అన్నారనుకోండి. సో ఇంట్రొడక్షన్ ఈ పర్టికులర్ క్వశ్చన్కి స్టేట్మెంట్, తెలంగాణలో ఎగుమతులు ఈ త్రైమాసికంలో 34% మేర పెరిగాయి. ఏ రాష్ట్రం కూడా నమోదు చేయనంతగా ఉన్నది. అయితే మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ వాటా కేవలం 4% మాత్రమే అని. అంటే వృద్ధి రేటు బాగుంది, కానీ ఆల్రెడీ ఉన్నది మనకు మెరుగ్గా లేదు, దాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది. అది ఇక్కడ ఇచ్చినారు. సో మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చి ఏది సరైంది అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ బాగుండాలి. సో మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ వాటా కేవలం 4%, కానీ వృద్ధిలో ఎంత డెవలప్ అవుతుందన్న దాంట్లో 100 రూపాయలు డెవలప్ అయితే 34 మనదే. కానీ ఆల్రెడీ 100 రూపాయల ఎగుమతులు మాత్రమే ఉన్నాయి. సో అవి 4% మాత్రమే మన వాటా. అక్కడ ఎక్కువ వాటా మన గుజరాత్ రాష్ట్రానికి ఉన్నది 33.1% మేర. సో అదే ఇక్కడ మనకి ఇచ్చారు, తెలంగాణ హోల్డ్స్ ఏ రిలేటివ్లీ స్మాలర్ షేర్ ఇన్ ద టోటల్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. సో మొత్తం భారతదేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా చాలా తక్కువగా ఉన్నది, కానీ వృద్ధిలో మాత్రం తెలంగాణ మంచి వృద్ధి రేటును సాధించింది. సో ఇది మనకు స్టేట్మెంట్. కింది వల్ల సరైనవి మనకు డంప్ చేసే అవకాశం ఉన్నది. అండ్ డిస్పైట్ మోడరేట్ ఎక్స్పోర్ట్ షేర్, తెలంగాణ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్. మన వాటా తక్కువగా ఉన్న వృద్ధి రేటులో మనం మెరుగ్గా ఉన్నాము, రైట్. మరి ఇంజనీరింగ్ గూడ్స్, మొత్తం ఎగుమతుల్లో ఇంజనీరింగ్ గూడ్స్ వాటా 35.43%, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ 32.83%, ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కెమికల్స్, సేంద్రియ అదేవిధంగా అంటే కర్బన అకర్బన రసాయనాలు 14.03, ఎలక్ట్రానిక్ గూడ్స్ 3.17. ఇలాగ టాప్ 4 గుర్తుపెట్టుకోండి, లేదా టాప్ 5 గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఎగుమతుల్లో ఎక్కువగా ఉన్న మొదటి 4 ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో మీరు అమర్చండి. అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి అడుగుతాడు. సో ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ 1-4, మధ్యలో డ్రగ్స్, ఆర్గానిక్ కెమికల్స్, ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. సో చాలా ఇంపార్టెంట్. ఈ అమౌంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా అడగకపోవచ్చు. పర్సంటేజ్ షేర్స్ మాత్రం, అంటే పర్సంటేజ్ షేర్లు మారిన అటు ఇటుగా మారుతాయి, కానీ పెద్దగా మార్పు ఉండదు. బట్ ఈ వాల్యూస్ ఏంటంటే మారవచ్చు, అవి ధరలు మారినప్పుడల్లా పెద్ద ఎత్తున మార్పు చేర్పులు ఉంటాయి. మరి జిల్లాల వారీగా ఎగుమతులు గాన చూస్తే తెలంగాణలో మొత్తం ఎగుమతులు చూసినాం. ఎగుమతుల వృద్ధిలో 34% వాటా కలిగిన తెలంగాణ నిజానికి మొత్తం ఎగుమతుల్లో దేశంలో 4% వాటాని కలిగి ఉన్నది. ఇంజనీరింగ్ గూడ్స్ని మనం ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉన్నాం. అండ్ ఆ తర్వాత మనము డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ఆ తర్వాత మనము ఆర్గానిక్ కెమికల్స్ అండ్ ఇనార్గానిక్ కెమికల్స్, అండ్ ఆ తర్వాత మనము ఎలక్ట్రానిక్ గూడ్స్ చేస్తూ ఉన్నాం. సో జిల్లాల వారీగా చూస్తే తెలంగాణలో అత్యధికంగా ఎగుమతులను చేస్తూ ఉన్నది ఏ జిల్లా నుంచి అంటే రంగారెడ్డి జిల్లా నుంచి, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి. సో ఈ పర్టికులర్ అంశాన్ని మీరు ఈ గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీలో కానీ ఎకానమీలో కానీ అభివృద్ధి వికేంద్రీకరణ రాయాల్సి వచ్చినప్పుడు, లేదా అభివృద్ధి అంతా ఒక దగ్గరే ఫోకస్ అవుతుంది అని చెప్పదలుచుకున్నప్పుడు మీరు ఈ అంశాన్ని వినియోగించుకోవచ్చు. ఎందుకనంటే చూడండి, రంగారెడ్డి, మేడ్చల్ 2 హైదరాబాద్ ఆనుకొని ఉంటాయి. మనం చెప్పుకునే హైటెక్ సిటీ ఏదైతే ఉన్నదో అది రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి అనుబంధంగా ఒక ఉపనగరాన్ని కూడా నిర్మించింది గత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించింది. అది మేడ్చల్ మల్కాజ్గిరి కిందకి వస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్ని మ్యాక్సిమం మనకు ఆ ప్రాంతానికే వస్తాయి. ఇది మేడ్చల్ మల్కాజ్గిరి లేదా కొన్ని సంగారెడ్డి జిల్లాకు, ఇక రంగారెడ్డి జిల్లాకు అక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లా తెలంగాణలో ఎక్స్పోర్ట్స్లో ఎగుమతుల్లో లీడింగ్ ప్లేస్లో ఉన్నది.
దెన్ మేడ్చల్ మల్కాజ్గిరి 4372.2 కోట్లు. సో ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి ఎంత అంతరం ఉన్నది చూడండి, సుమారుగా 5500 కోట్ల మేర అంతరం ఉన్నది. 6000 కోట్లు అనుకోండి. కారణం ఏంటంటే రంగారెడ్డి జిల్లాలో మనకున్న సాఫ్ట్వేర్ ఎగుమతులు మనకు బాగా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ మ్యాప్ను చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, దీని డేటానే అందుబాటులో లేదు, రైట్. మరి కొన్ని జిల్లాలు చూడండి అసలు కంట్రిబ్యూషన్, మంచిర్యాలకు అసలు ఏమి లేనే లేదు, నిర్మల్కు జస్ట్ 0.1%, జగిత్యాల్ 1.4% ఇవన్నీ. సో అదే ఇవి కోట్లు అనమాట. 1.4 crore, 0.1 crore ఇది అందుబాటులో లేదు. మంచిర్యాల 0 crore, రైట్. అండ్ ఇక్కడ మాత్రమే చూడండి, సో 10,755 కోట్లు, మల్కాజ్గిరి 4,000 కోట్లు సుమారు, యాదాద్రి భువనగిరి 338 కోట్లు, నల్గొండ ఆనుకొని ఉన్నది, ఓకే, మంచి మెరుగుగా ఉన్నది. సంగారెడ్డి ఆనుకొని ఉంది 3,713 కోట్లు. మిగతావన్నీ అంటే ఈ ఒక్క బెల్ట్ మనకు బాగా డెవలప్ అయింది. సో అభివృద్ధి కేంద్రీకరణ జరిగింది. పరిశ్రమలన్నీ ఇక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నాయి. సాఫ్ట్వేర్ పరిశ్రమలు, ఔషధ రంగ పరిశ్రమలు, రసాయన రంగానికి సంబంధించిన పరిశ్రమలు, ఇంజనీరింగ్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలు అన్నీ ఇక్కడే ఫోకస్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి లేదు, అందుకని ఇక్కడ వలసలు అవుతూ ఉన్నాయి. సో మీరు వలసల గురించి రాస్తున్నప్పుడు ఈ పాయింట్ని వినియోగించుకోవచ్చు. తెలంగాణ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారము కేవలం 2-3 జిల్లాల్లో మాత్రమే పరిశ్రమలు ఉన్నాయి. దీంతో అందరూ అక్కడికే వలస వస్తున్నారు. దీంతో అక్కడ మౌలిక వసతులపైన ఒత్తిడి పెరిగింది. సో ఈ వలసను అరికట్టాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలి, ఇండస్ట్రియల్ డీసెంట్రలైజేషన్. ఇప్పుడు మనకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలి లేదా ఇండస్ట్రియల్ డీసెంట్రలైజేషన్ జరగాలి అని చెప్పి దానికి అనుగుణంగా రాయమన్నారు అనుకోండి. ఈ డేటాను రాయాలి. ఏ ఆస్పిరెంట్ కూడా పరిశ్రమలు వికేంద్రీకరించాలి, అన్ని ప్రాంతాల్లో ఉండాలి, వెనకబడిన ప్రాంతాలకు తీసుకెళ్ళడం ద్వారా అక్కడ ఉపాధి దొరుకుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు అనేవి వస్తాయి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతానికి మౌలిక వస్తువులు వస్తాయి. ఇవి ఎవరైనా రాస్తారు. మనమేం రాస్తున్నాం? తెలంగాణలో ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ నివేదిక ప్రకారం 3 జిల్లాల్లో మాత్రమే పెద్ద ఎత్తున ఎగుమతులకు సంబంధించిన వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో సుమారు 10,700 కోట్లు, మల్కాజ్గిరి జిల్లాలో సుమారుగా 4,500 కోట్లు. సో మ్యాక్సిమం ఇక్కడే ఉన్నందుకు అందరికి ఇక్కడికి వస్తున్నారు. ఇవి మనం ఎక్స్ట్రా పాయింట్ రాసినాం, అక్కడ కోడ్స్ అమౌంట్ని రెఫర్ చేసినాం, రైట్. ఎగ్జాక్ట్ అమౌంట్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 మెయిన్స్లో ఆ ఐడియాను కన్వే చేస్తూ మీరు సుమారుగా అని చెప్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకు ఈ ఒక్క మ్యాప్ కూడా చాలా అంశాలను అందిస్తూ ఉన్నది. నెక్స్ట్, మరి ఒక్కొక్క రంగం కంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ సెక్టార్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు, ఇండస్ట్రియల్ సెక్టార్ ఇచ్చారు, సర్వీస్ సెక్టార్ ఇచ్చారు. వ్యవసాయ రంగంగా చూస్తే వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా తెలంగాణలో 15.42% ఉన్నది. ఇది మనం అమౌంట్లోకి మారిస్తే 2.13 lakh crore అనమాట. సో ఇవి ముందస్తు అంచనాలు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటున్నాడు, ఎట్ కరెంట్ ప్రైసెస్. ఓకే, ప్రస్తుత ధరల్లో ముందస్తు అంచనాలు 15.42% అంటున్నాడు. 2.13 lakh crore ఈ పర్సెంటేజ్ అమౌంట్ అంతకు సమానం. మరి వ్యవసాయ రంగంలో ద క్రాప్ సెగ్మెంట్ ఈజ్ ద లార్జెస్ట్. వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఏది వాటా కలిగి ఉన్నదంటే క్రాప్స్. మనకు వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమ ఉంటుంది, మత్స్య పరిశ్రమ ఉంటుంది, అడవులు ఉంటాయి. ఈ ఉపరంగాలన్నింటిలోకెల్లా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నది ఏ రంగము అంటే పంటల రంగము, క్రాప్స్ అన్నమాట, రైట్. సో ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ 213.25 lakh crore అందిస్తూ ఉన్నది. 2.13 lakh crore సుమారుగా 2.13 lakh crore. అందులో క్రాప్స్ వచ్చేసి 1.02.36 crore, లైఫ్ స్టాక్ వచ్చేసి 98.45. ఓకే, ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ మత్స్యరంగం, అదేవిధంగా ఫారెస్ట్రీ తక్కువగా ఉన్నది. వ్యవసాయ ఉపరంగాల్లో తక్కువగా ఉన్నది ఫారెస్ట్రీ, ఎక్కువగా ఉన్నది పంటలు. సో ఈ విధంగా మనకు ఓకే మొత్తం అంశం అనేది ఉన్నది. సెక్టోరల్ కంట్రిబ్యూషన్స్గా చెప్పుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి డేటా ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణలో మొత్తము అంటే సేంద్రియ వ్యవసాయము, ఎలాంటి ఓకే కృత్రిమమైన పురుగు మందులు కానీ మనకు లేదా ఎరువులు కానీ వాడకుండా చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. తెలంగాణలో 74.9 వేల హెక్టార్లు ఈ పరిధిలోకి వస్తుంది. అయితే కేవలం ప్రస్తుతం 5.4 thousand hectares పూర్తిగా
సేంద్రియం దిశగా వెళ్ళాయి, పూర్తిగా ఆర్గానిక్. 79,500 ఇంకా కన్వర్షన్ ప్రాసెస్లో ఉన్నది. అంటే చేసింది చాలా తక్కువగా ఉన్నది, చేయాల్సింది చాలా ఎక్కువగా ఉంది. సో అడుగుతారు ఎకానమిక్ పల్స్ ప్రకారము తెలంగాణలో ఎంత మొత్తం భూమిని సేంద్రియంగా మార్చే దశలో ఉన్నది? 17.5. ఆల్రెడీ ఎంత మారిపోయింది? 5.4. మొత్తం కలిపి ఎంత ఉండనున్నది? 84,900 హెక్టార్స్లో ఉండనున్నదన్నమాట. సో ఇది మనకు వ్యవసాయ రంగము అండ్ ఈ ట్రెండ్స్, ఎగుమతులకు సంబంధించిన ట్రెండ్స్ సమాచారం. నెక్స్ట్ సెషన్లో మనం ఇండస్ట్రీ సెక్టార్, ఇంకా కుదిరితే సర్వీస్ సెక్టార్ కూడా పూర్తి చేస్తే ఇంకా అన్ని గణాంకాలు ఉంటాయి, గణాంకాలను మీరు చదువుకోవచ్చు. సో మ్యాక్సిమంగా స్టూడెంట్స్ బర్డన్ తగ్గించేందుకు అవసరమైన కంటెంట్ అంతా అమిగోస్ ఐఏఎస్ మీకు అందిస్తుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.